భర్తని కోల్పోయిన పుట్టడి దుఃఖంలో ఉన్న కోడలి పట్ల తల్లిదండ్రులుగా అండదండగా నిలవాల్సిన అత్తమామలు కనీసం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించారు. కాసుల కోసం కోడల్ని కసాయికి అమ్మేశారు. అక్కడ కూడా ఆ అభాగ్యురాలికి విధి వెక్కిరించింది. 2 ఏళ్ల పాటు శారీరకంగా మానసికంగా వేధించిన ఆ దుర్మార్గుడు ఓ బిడ్డ పుట్టిన తర్వాత రోడ్డు మీద ఆమెను వదిలేశాడు. సభ్య సమాజం తలదించుకునే ఈ సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలో దారుణమైన సంఘటన జరిగింది. భర్తను కోల్పోయిన కోడలికి అత్తామామలు 1,20,000 వెలకట్టి అమ్మేశారు. సొమ్ము తీసుకుని కోడలిని కసాయి చేతుల్లో పెట్టారు. ఈ అమానుష ఘటన యావత్మర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే, ఆర్నీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన కూతురు, కొడుకు, అత్తామామలతో కలిసి జీవిస్తోంది. ఇటీవల ఆమె భర్త, పెద్ద కొడుకు చనిపోయారు. దీంతో అత్తామామలు ఆమెతో పాటు పిల్లల్ని పోషించడం దండగాని భావించారు. దీంతో ఆమెను ఎవ్వరికైనా అమ్మేయాలని పథకం పన్నారు. ఈ క్రమంలో గుజరాత్కు చెందిన ఓ వ్యక్తితో బేరం కుదిరింది. 1,20,000 ఇచ్చి సదరు వ్యక్తి ఆ మహిళను, ఆమె 2 పిల్లలను తీసుకుని వెళ్లాడు. తన ఇంట్లో బంధించిన ఆమెను 2 ఏళ్ల పాటు శారీరకంగా, మానసికంగా వేధించాడు. చిత్రహింసలకు గురిచేశాడు. ఇక ఆమెకు ఓ పిల్లోడు పుట్టిన తర్వాత తీసుకొనొచ్చి ఊర్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే ఊర్లోకి అడుగు పెట్టిన ఆ మహిళను చూసి అందరూ షాక్ అవ్వడంతో పాటు పోలీసులు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే 2023లో ఆమెను అత్తామామలు అమ్మేయగా అప్పుడు ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదయ్యింది. అప్పటినుంచి ఆమెను, ఆమె పిల్లల్ని పోలీసులు వెతుకుతున్నారు. అత్తామామలు మాత్రం మాకు తెలియదని పోలీసులను బుకాయిస్తూ వచ్చారు. ఇక మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన ఆర్నీ పోలీసులు మహిళ నుంచి జరిగిన విషయాలను తెలుసుకుని కేసు నమోదు చేశారు. అయితే తనను ఇక్కడ వదిలేసిన ఆ వ్యక్తి పిల్లల్ని ఏం చేశాడో తనకు తెలియదని, పాప, బాబు ఇద్దరిని కనిపెట్టి తన దగ్గరికి చేర్చాలని బాధిత తల్లి పోలీసులను వేడుకుంటోంది. మరోవైపు పోలీసులు బాధితురాలి అత్తామామలతో పాటు వారి బంధువులు మొత్తం 4 కేసు నమోదు చేశారు.